నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక రెండు పదాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. ఒకటి బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశం అయితే, మరొకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. రెండు విషయాలలో కూడా ప్రభుత్వము తమ యొక్క నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ఇప్పటికే ప్రకటించి ఉంది. ఇంకా కావాల్సినటువంటి విషయాలు, ఇంకా చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయంటున్నారు ఎమ్మెల్సీ. అలాగే భారత జాగృతికి సంబంధించినటువంటి నేత కల్వకుంట్ల కవిత. అసలు దీనిలో ఏముంది? రాజకీయ కోణం ఏమైనా ఉందా, లేదంటే నిజంగానే బీసీల కోసము తమ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నారా? అసలు ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? కవిత మరొక స్టెప్ ఏ రూపకంగా ఉండబోతా ఉంది? ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్లో విజయం సాధించబోతా ఉన్నారా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కవితకు ఇప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ, కవితతో పాటుగా యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి యూపీఎఫ్ పేరు మీద దాదాపు 15-16 బహిరంగ సభలను ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్నటువంటి బొల్ల శివశంకర్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు మీరు బీసీ వాదం ఎత్తుకుంది కల్వకుంట్ల కవిత, కేసీఆర్ తానేరాలైనటువంటి కవిత. అసలు ఈ బీసీ వాదం ఎత్తుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అసలు ఇన్ని రోజులు దాదాపు 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు అంటూ ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే భాగంగా ఆనాడు మనందరం కూడా స్వరాష్ట్రం కోరుకున్నాం. స్వరాష్ట్రం స్వాతంత్రం తీసుకున్న తర్వాత సామాజిక తెలంగాణ కావాలని ఆనాడే మన 2003లోనే మనం అందరం కూడా కళ్ళగన్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణలో పరిపాలన చేసుకుంటూ తెలంగాణలో మరి అందరి భాగస్వామ్యంతో పాటు కుల వృత్తులకు ఆధారంగా ఉన్నటువంటి కుల వృత్తులను జీవం పోస్తూ, మరి అదేవిధంగా కుల వృత్తులకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, మరి కుల వృత్తుల రక్షణగా ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ రాజ్యాంగబద్ధంగా రాజకీయ వాటా రావాల్సినటువంటి విషయాన్ని కూడా గత 2 సార్లు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ప్రవేశపెట్టి కేంద్రం పంపించడం జరిగింది. ఏం జరిగినప్పుడు కూడా కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో భాగం తీసుకోకపోవడంతో మరి ఆనాడు ప్రభుత్వంలో చేసినటువంటి బీసీలకు చేసినటువంటి, బహుజనులకు చేసినటువంటి అధికారం రాలేకపోయింది. కానీ 2023లో ఏదైతే మహిళా బిల్లు కవితమ్మ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఏదైతే మహిళా బిల్లు కోసం మరి పటిమతో పోరాటం చేసి ఢిల్లీలో 16 పార్టీలను ఏకం చేసి 16 పార్టీ నాయకులను తీసుకొచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిన పరిస్థితి కనిపించింది. దాంట్లో భాగంగా మహిళా బిల్లు ఏర్పడ్డది. మహిళా బిల్లు ఏర్పడ్డాక బిల్లుల్లో కూడా మరి కనీసం బీసీ మహిళలకు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో కూడా ఆలోచిస్తే మరి ఆ విధంగా వస్తే బీసీ మహిళలు కాదు, మరి వాస్తవాన్ని కూడా స్థానిక సంస్థల్లో కూడా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. మరి సంఖ్యాపరంగా మాత్రం బీసీలు చాలా పెద్దగా ఉన్నారు అనే విషయాన్ని పసిగట్టి మరి ఖచ్చితంగా 2023 ఆగస్టులోనే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి బీసీల కోసం పొట్లాడాలి, దక్షిణ భారతదేశంలోనే బీసీ వాయిస్ పెంచాలి, దక్షిణ భారతదేశంలో బీసీ అత్యధికంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆమె పరిగణలోకి తీసుకొని జాతీయ ఉద్యమాన్ని కూడా పూర్ణాదికి అవకాశం చేసింది. కానీ కొన్ని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, అనివార్య కారణాలతో మరి ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు, మరి బీసీల్లో ఉన్నటువంటి అందరు నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బహుజన కుల సంఘ నాయకులు కావచ్చు, అందరూ వందలాది మంది నాయకులు కూడా బ్రహ్మరథం బట్టి మనాడు జల దృశ్యంలో మరి ఏర్పాటు చేసుకోవాల్సిన మీటింగ్ వాయిదా పడ్డది. దాంట్లో భాగమే ఎంత ఏర్పాటు జరుగుతుంది అంతా కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాము, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా బీసీలకు మేము అందజేస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అసలు అంటే మీకు నమ్మకం లేక దీన్ని రాజకీయ కోణంగా చేస్తూ ఉన్నారా, లేదంటే బీసీల పైన ప్రేమ పుట్టి చేస్తూ ఉన్నారా? 100% వాస్తవంగా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆనాడే 2003లోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పడ్డప్పుడే మరి పునాదులు పడ్డాయి. కానీ తెచ్చుకున్న తెలంగాణలో మరి అభివృద్ధి సాధించుకుంటూ రాజకీయంగా వాట సాధించాలనే లక్ష్యంతో పోతున్నప్పుడు మరి అదే ఎజెండాగా అధికారం పోవడం జరిగింది. మరి పోయినట్టు అధికారంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ఏంది, మేము 23,000 పైచిలకు మరి స్థానిక సంస్థల్లో ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని కామారెడ్డి బహిరంగ సభ పెట్టి డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది. మరి వాస్తవంగా మరి మీరు అధికారం ఉంది కాబట్టి మరి మీరు తెచ్చుకోవాల్సిన హక్కులుగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంట్లో భాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అలా 14-15 రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేస్తే, సావిత్రిబాయి పూలే సందర్భంగా ధర్నా ఏర్పాటు చేస్తే అదే రోజు సావిత్రి పూలే సందర్భంగా టీచర్స్ డే ప్రకటించడం కూడా మరి ప్రజలకు ఎప్పుడు చేయలే, మరి ఎప్పుడు కూడా అడావుడి చేయలేదు. ఎక్కడ అడావుడి చేసేసి కుల సంఘ నాయకులతోటి మరి ప్రాథమిక మీటింగ్లు పెట్టేసి మరి చేయడం కూడా బీసీలకు ఇస్తున్నటువంటి మరి విజయంగా మనం భావించాలి. కవితమ్మ మరి పనిచేస్తున్నదంటే మరి బీసీలకు రావాల్సినట్టు మీరు ఇచ్చిన హక్కు అడగడం తప్పైతే కాదు కదా, అడగాల్సిన అవసరం అడుగుతున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఏదైతే కేసీఆర్
పక్కకు పెట్టడం వల్లనే ఈ బీసీ వాదాన్ని ఎత్తుకుంది కవిత. కేసీఆర్ దగ్గరికి రానియట్లేదనే ఉద్దేశంతో రాజకీయంగా తనకు తానుగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీలను పావుగా వాడుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తన సామ్రాజ్యం బీసీలతో రాజ్యాధికారం తన అధికారం కోసం కొట్లాడాలని ఆలోచిస్తున్న మాట అయితే వాస్తవాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2006లోనే ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంటే ప్యారలర్ ఇంకో పట్టాగా టీఆర్ఎస్ పార్టీకి ఇంకో పట్టాగా జాగృతిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ జాగృతి ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే బతుకమ్మ అనేది మహిళల్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం చేసినటువంటి కవిత గారిని గుర్తుంచుకోవాలి. తన ఏదో బీసీల కోసం మనం తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మహిళలు ఇంటికే పరిమితమైన మహిళల్ని బతుకమ్మ పేరుతో బతుకమ్మ పండుగని గ్రామాల ఊరూరా వాడ ఏ స్టేజ్ ఎక్కినా 365 రోజులు బతుకమ్మ వేసే పరిస్థితి ఉంది సంవత్సరంతో పాటు కూడా. అంటే బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి వేస్తే పండుగ బతుకమ్మ మనకి ఇబ్బంది అనిపించే రోజుల్లో దేశ విదేశాలకు ప్రపంచ స్థాయికి బతుకమ్మని పరిచయం చేసినటువంటి గణిత కవిత గారికి ఉన్నది. ఆమెకు ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కానీ తనకంటూ జాగృతి సంస్థతో ఎంతో వేలాది మంది లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్న కవితకు ఈరోజు బీసీ ఉద్యమంతో మనం తప్పుగా భావించిన అవసరం లేదు. బీసీ ఉద్యమంగా ఆనాడు అసలు తెలంగాణ జాగృతి ఆవిర్భావానికి దిక్చూచి ఎవరే అంటే జయశంకర్ సార్ గారు. జయశంకర్ సార్ ఆశయాలేంది? బహుజనుడు, సామాజిక తెలంగాణ, సమాజంలో ఉన్నటువంటి చేతికృత కులవృత్తులు బాగుపడాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి జాగృతి సంస్థ. ఆ సంస్థ లక్ష్యమే అది కదా. ఇంకా మనం తప్పుగా ఎట్లా భావిస్తుంది? తన వాస్తవానికి పార్టీలో ఉన్నటువంటి తన పార్టీ అయినా మన జాగృతి అయినా ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో పోతున్నది. ప్రభుత్వం చెప్తున్నటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి పోతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరైంది. బీఆర్ఎస్ పార్టీలో కవితను ఒంటరి చేసి వదిలేశారు. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆ యొక్క అంశం తెరపైకి రావడము, జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత కవితకి స్థానం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. అందులో ఏమైనా నిజం ఉంది అనుకోవచ్చా? మనం బాగా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మనం చూసినాం, ఒక న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది గారే ఎలాంటి ఆరోపణలు లేకుండా నెలలు ఏ విధంగా జైలు ఉంచుతారు, ₹1 పట్టుకుని రానేటువంటి ప్రశ్నించిన పరిస్థితి. అడ్వకేట్ అడగాల్సిన మాటలు జడ్జి అడిగిందంటే కూడా ఎంతవరకు ఆరోపణ జరిగింది, అది రాజకీయ ఆరోపణలా మరి నిజంగా కూడా తనకు మీరు చెప్తున్నట్టుగా జాగృతి పేరుతో మరి 2006 నుంచి ప్రత్యామ్నాయంగా పార్టీకి మరో పార్టీగా ధీటుగా ఏర్పడ్డందుకు మరి ప్రతిపక్షాలు కుట్రగా చేసిన కేసుగా ఆల్పించగలరు తప్ప తన వాస్తవాన్ని కూడా ఆరోపణలు అనేటివి రాజకీయంగా ప్రత్యేకంగా చేస్తూనే ఉంటుంది. దాంట్లో అది మనం భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎదుర్కొంటే ఉంటుంది, తప్పైతే కాదు. ఒకవేళ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత బీసీల పైన నిజంగానే ప్రేమ ఉంటే జాగృతికి బీసీని అధ్యక్షుని చేయొచ్చేమో. బీసీని ముందుగా చేసి తన యొక్క సంస్థకే బీసీని ఒకవేళ అధ్యక్షునిగా చేసేవో లేకపోతే అధ్యక్షురాలుగా ఒక బీసీని పెట్టినట్టు ఏది ఉంటే ఇంకా తన యొక్క చిత్తశుద్ధి అనేది బయట పెట్టడానికి అవకాశం ఉంటుందేమో కదా. ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోతుంది? అంటే కార్యాచరణ పూర్తి స్థాయి కూడా ఇప్పుడు జరగవలసినటువంటి మొదటి ఎజెండాగా జాగృతి కమిటీలు రద్దయిపోయినాయి. జాగృతి కార్యాచరణలో పూర్తి స్థాయిగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఏర్పాటు చేస్తుంది. దాంట్లో మీరు చెప్తున్న అవకాశం వచ్చినప్పుడు 100% బహుజనులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. జాగృతి సంస్థ అనేది కూడా వాస్తవానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన పార్టీ సంస్థగా ఉంది. అది ఒక బీసీలతో పాటు అందరూ ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలన్నప్పుడు మరి ఆనాడు పెద్ద మనసు ఒప్పందంతో ఏం మాట్లాడుకున్నాం, ఇమ్మీడియట్ విడిపోవచ్చు అనుకున్నాం. కానీ ఏమైంది, పార్లమెంట్లో చట్టబద్ధంగా రావాల్సిన రాజ్యాంగ సభ జరగవలసి వచ్చింది, బిల్లు పెట్టవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాలకు పోయి అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని కులాలను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి పడ్డది. అంటే మరి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి పడ్డది. కాబట్టి రేపు కూడా బీసీలు రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు, అన్ని వ్యక్తులతో మనం సంప్రదింపులు చేసుకొని ప్రేమ స్వభావంతో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జాగృతి సింగిల్గా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇది నడిపిస్తూ ఉందా, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీల సపోర్ట్ ఏమైనా కనబడతా ఉందా? ఎందుకంటే పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా ముందుకు పోవడం అనేది ఖచ్చితంగా జరగకపోవచ్చేమో. అసలు ఏంటి ఆ యూపీఎఫ్ మీరు పెట్టేటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడి వరకు ఈ యొక్క పూలే ఫ్రంట్ రన్ అవడానికి అవకాశం ఉంది?
అసలు పూలే ప్రింట్ ఆవిర్భావం ఏంటంటే వాస్తవానికి కూడా మరి బీసీలకు బహుజనులకు రాజ్యాధికారంగా సంఖ్యాపరంగా ఉన్నప్పుడు కూడా మరి మేమెంతో మనకంతే అటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి కవిత గారు మరి మీ రాజ్యాధికారం కోసం కొట్లాడండి మేము ఉంటా ఒక గౌరవంగా మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఆనాడు మరి యూపీఎఫ్ని ఆవిర్భావం జరిగింది. ఆ యూపీఎఫ్ని కూడా పూర్తి స్థాయి కూడా ఇప్పటి వరకు మీరు చెప్పవచ్చు కానీ ఒక 70 కులాలు కూడా 70 కుల సంఘ నాయకులతో ఆవిర్భావం ఏర్పడే సంస్థగా ఏర్పడింది. ఇవాళ వాస్తవానికి మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే కూనపులి కులం, పాముల కులం, మళ్ళీ ఏమంటారు మందుల కులం, ఇలాంటి కులాలు వాస్తవానికి కూడా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో అక్కడక్కడ కనిపించే కులాలు మరి సభా వేదికల ద్వారా బహిరంగ సభ ద్వారా ఇలాంటి లైవ్ల ద్వారా మాట్లాడించే అవకాశం ఇచ్చిందంటే కూడా అది 100% మాలో ఉన్నట్టు కుల సంఘాలకు మరి మాకు రాజ్యాధికారం రాబోద్దేమో, నిజంగా కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడడం ద్వారా రాబోయే లక్ష్యం నెరవేరుతుందని చెప్పి కూడా మరి ఆ కుల సంఘాలు ఆ కుల సంఘ నాయకులు కూడా ఒక ముక్త కంఠంతో మరి ఈరోజు మరి ఎక్కడ పిలిచినా ఏ రోజు పిలిస్తే ఆ రోజు ఇట్లా పిలిస్తే 1000 మంది వచ్చే పరిస్థితికి వచ్చారు. బీసీ కులాలు మరి మేమందరం కూడా మరి కవిత గారి దీక్ష పరురాలది కూడా మరి కుల సంఘ నాయకులు కూడా ఆమె పట్టుకుంటే విడవని దీక్ష ఉందని చెప్పి కూడా కేసీఆర్కి మించినటువంటి తనయురాలుగా ప్రజల్లో ఆమె భావిస్తున్నారు. ఏదైతే అనుకుంటున్నాం మనం ఆనాడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే అంబేద్కర్ స్టాచ్యూని కూడా 48 గంటల పాటు దీక్షను చేసి మరి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినట్టు సమస్య మనం గుర్తించాలి. అదేవిధంగా మహిళా బిల్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె పట్టుదలకు నిదర్శనంగా ఇలా బీసీ కుల సంఘం అందరం కూడా ఐక్యతగా ముందుకు వచ్చింది తప్ప మరి మాకు కూడా అనిపిస్తుంది తను చెప్పినట్టుగా మరి సావిత్రిబాయి పూలే రోజు జయంతి రోజు మరి మేము మీటింగ్ ఏర్పాటు చేసిన రోజే ప్రభుత్వంలో కదలిక రావడం. ఓకే, మరి అదేవిధంగా మరి వాస్తవంగా మరి మండలిలో బిల్లు పెట్టాలనే బిల్లుని కూడా ఆపేసే ప్రయత్నం ఉంటే కూడా అది బిల్లు కార్యాచరణ రావడం కూడా అది కవితమ్మ చేస్తున్నటువంటి మరి మాతో కలిసి పనిచేస్తున్న విజయంగా భావించాలి. మొన్న జరిగినటువంటి మండలి సమావేశాలలో ఒక దృశ్యం మనకు కనబడింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా బాయ్కాట్ చేసి వెళ్తూ ఉంటే కేవలం కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జాగృతి జాతీయ అధ్యక్షురాలైనటువంటి కవిత మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీకి కవితకి ఏమైనా సంబంధం లేదనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీని విభేదించి కవిత మాత్రమే అక్కడ కూర్చున్నారు అనుకోవచ్చా? అసలు ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సబ్బన్న వర్గాలకు, సబ్బన్న కులాలకు, సబ్బన్న వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా 50% 60% జనాభా కోసం పనిచేస్తున్నది. అది పార్టీ లక్ష్యంగా భావించాలి. ఆనాడు జరుగుతున్నటువంటి మండలిలో మరి వాస్తవం మీరు చెప్పేది కూడా వాస్తవమే. మండలిలో మన ఆ రోజు తీసుకున్న నిర్ణయం మరి మండలి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్న నిర్ణయం కొద్ది ఇబ్బందిగా అయినప్పటికీ కూడా మన ఆనాడు 2 సంవత్సరాల కాలం నుంచి కూడా బీసీ ఉద్యమాన్ని ముందు నడుపుతూ సబ్బన్న కులాలకు నాయకత్వంగా ముందు నడుపుతున్నటువంటి నాయకురాలని మాట్లాడించే అవకాశం ఉండేది. కానీ చర్చ జరగాలి మండలిలో. అసలు వాస్తవానికి బిల్లు ఎందుకు రావాలి, కులగణంలో ఎలాంటి లోపాలు జరిగినాయి అనేటువంటి చర్చ జరగాలి. చర్చ జరగకుండా మరి దాన్ని వాకౌట్ చేయడం అనేది కూడా మరి మంచిగా అనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా చర్చ కోసం ఆమె బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా ఆ రోజు మాకు అందరు కూడా మాకు గొప్ప అనిపించింది. మేము ఒక బీసీ బిడ్డగా తనతో తిరుగుతున్నందుకు అరే వాస్తవం కూడా మాకు 100% మాకు లక్ష్యం చేరే విధంగా మాకు పనిచేసే విధంగా ఉంది, అవసరం వస్తే దేనికైనా తెగిడిస్తుంది, మన కోసం కొట్లాడుతుందని చెప్పి మాకు కూడా అందరూ కూడా బీసీ సంఘాలుగా భావించిన ఆ రోజు కూడా ఖచ్చితంగా ఆ రోజు బీసీలో కోసం చర్చ జరగాలి, బిల్లు పెట్టాలి, సమగ్రమైన కులాల వారి లెక్కలు ఉండాలని చెప్పేసి కూడా నిక్కచ్చిగా ఆడినటువంటి మరి కవిత గారిని పరిస్థితి కనిపించింది. అసలు అంటే ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్లో జైలు నుంచి పోయి వచ్చిన తర్వాతనే ఇక్కడ అధికారం కోల్పోవడం, ఆ వెంటనే బీసీ ఉద్యమాన్ని చేతపట్టుకోవడం. అసలు బీసీ ఉద్యమం అనేది కవిత ఒక రాజకీయంగా మాత్రమే వాడుకుంటుంది. బీసీ ఉద్యమం పేరు మీద తన యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటుంది. బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు తనకు 2వ ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. ఇవన్నీ ప్రశ్నలు వినబడతా ఉన్నాయి కదా, వీటికేంటి? ఒకటి శ్రీనివాస్ గారిని చెప్తున్నానండి, 2023 ఆగస్టు మాసంలోనే ఆనాడు ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల పరంగా సంఖ్యాపరంగా వాళ్ళకు రావాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. గంటాపదంగా ప్రెస్ మీట్ చెప్పిన పరిస్థితి ఆనాడే. లిక్కర్ కేసుకు ముందే మేము ఇలా నల్గొండ రౌండ్ టేబుల్ చేసినాం, వికారాబాద్లో చేసినాం, హైదరాబాద్లో చేసినాం, నిజామాబాద్లో వరంగల్లో చేసినాం, కరీంనగర్లో సభలు చేసినాం. అంటే ఇవన్నీ కూడా అప్పటికి మేము చేసినాం. ఆ తర్వాత మార్చి మాసం నాటికే 8-9 రౌండ్ టేబుల్ జరిగినాయి. అప్పుడు ప్రజలకు మేము భాగస్వామ్యం వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. మీరు చెప్తున్నది వాస్తవాన్ని కూడా మీరు సమీక్షించుకోండి, అది రాంగ్ అండి.
ఎస్ జైలుతో వచ్చిన జైలుకు ముందే పనిచేసింది, జైలుకు ముందు కాదు, ప్రభుత్వం ఉండగానే పనిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీసీల సీట్లు ఏమని కొట్లాడిన పరిస్థితి ఉంది. రాజ్యసభ కూడా 100% మరి బీసీలు రావడానికి కూడా కవిత పాత్ర కీలకంగా ఉన్న పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేసింది. 42% రిజర్వేషన్ అనేది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి అందుబాటులోకి రాకపోతే పార్టీ తరపున మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, మిగిలినటువంటి పార్టీలకు దమ్ముందా అన్నటువంటి సవాల్ చేసినటువంటి సందర్భం. మీ యొక్క యూపీఎఫ్ ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో, యునైటెడ్ పూలే ఫ్రంట్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మిగిలిన పార్టీల దగ్గరికి వెళ్ళి అడగడానికి ఏమన్నా అవకాశం కనబడుతుందో, అలాంటి ఆస్కారం ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? ఒకటి మాత్రం చాలా బాధేస్తుంది. బీసీ బిడ్డలుగా, బహుజన నాయకులుగా మాకు రాజ్యాధికారం వస్తుంది, 70 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మా నమ్మకం లేకుండే, చిత్తశుద్ధి మాత్రం మాకు లేదు ఆ పార్టీకి. ఎందుకు లేదని భయపడ్డాం కూడా. కానీ ఏదో చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం పట్టుకుని రోజు దేశంలో తిరుగుతున్నాడు, మాకు బీసీలకు ఏదో ఒలగవస్తా అనుకున్నాం. అది పేపర్ కూడా బుట్ట దాఖలైపోయింది. దూడం జీగమంటుండు, బర్రెన్ ధనం అంటుండు. ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే కర్ణాటకలో మరి ఇదే విధంగా చేసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికారం రాని పరిస్థితి కనిపించింది. బీహార్లో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఆనాడు చెప్పినట్టు కామారెడ్డిలో మేము రాజ్యాంగ సవరణ జరగవలసిన అవసరం ఉంది, షెడ్యూల్ 9లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలం కూడా తీర్మానం చేసి నేను ప్రవేశపెడతా ఇది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి ఉంటే మేము వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, ఆయన వరకు ఆయన చేయగలుగుతాం అనుకుందాం. ఆయన ఏం చెప్పినాడు, మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా 23,600 చిల్లర ప్రజాప్రతినిధులని మేము చట్టబద్ధం కల్పిస్తా అని చెప్పినాడు. అంటే ఏం చెప్పినావు, ఓట్లు వేసుకోవడం చట్టం తెచ్చినా అన్నావు, రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇప్పుడేమంటున్నావు అంటే నేను 42% నా పార్టీకి వెళ్ళి ఇస్తా అంటే నీ పార్టీకి వెళ్ళి సీట్లు ఇవ్వాలన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీగా ఆదినాయకులుగా నీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడే టికెట్లు ఇచ్చే ఉండే, అప్పుడే బీసీలు నీ పక్కన ఉండరు. 70 సంవత్సరాలు కావాలన్నా, 70 సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేసి ఇప్పుడు నీ పార్టీకి వెళ్ళి 42% ఇస్తా అంటే మాకు ఆలోచించడానికి మా బీసీ కులాలు మోసపోవాలన్నా, ఇంకా మేము మీ కాళ్ళకాడ పడి ఉన్న బానిసగా పనిచేయాలన్నా? నాకు అర్థం కావద్దా? ఇంకా బానిసగా పనిచేసే పరిస్థితి లేదు. బీసీలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే. కానీ మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా మేము అంటే సమాజం ఎంత ఉందో బహుజనులు అంతమందికి సీట్లు కావాలని చెప్పి ఇస్తా అంటున్నాడు. మేమేమంటున్నావు 46% అన్నావు, 42 ఇస్తాను, 42 ఫస్ట్ 42 ఏడల్లో కూడా నీ అలా ఏదో కేవలం కూడా నేను ఇది మార్చాల్సిన అవసరం ఉంది, బీజేపీ ఆయన చేయలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి నేను బాగా గొప్పని అంటే నీ పార్టీకి చేయడం కోసం ఇన్ని సంవత్సరాలు పడదా? అది ప్రజలు మొత్తం గ్రహిస్తున్నారండి. ప్రజలకు కర్రు కాల్చి వాత పట్టే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి పాత పెడతారు బీసీలు, బహుజనులు. రాసి పెట్టుకోండి. ఇది కవిత కోటాలో ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగానే శివశంకర్ పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే, వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే కావాలనేటువంటి ఉద్దేశంతోనే కవిత వెంట తిరుగుతున్నాడు. దీనికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నా పేరు బొల్లా శివశంకర్, నా సంస్థ నారాయణపూర్. నేను చిన్న కులంకి వెళ్ళి వచ్చిన మానం కాపాడే బట్టల కులం వేసే కులంకి వెళ్ళి వచ్చింది. నేను మా నాన్న కూడా చిన్నపాటి రేషన్ డీలర్, వస్త్ర వ్యాపారం చేసినట్టు కులం మాది. మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆనాడు ఏర్పాటు నుంచి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన, అలా సిద్ధాంతం నమ్ముకొని పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన, పార్టీ గొప్ప తెలంగాణ విముక్తి కావాలని కొట్లాడిన వ్యక్తులం మేము. ఆనాడు నేటి కూడా నేను జెడ్పీటీసీ గెలవడానికి ముందు కూడా సొసైటీ ప్రెసిడెంట్ 2 times గెలిచిన. గెలవడంలో కూడా నాకు ఎన్జిఓ ఉంది, నాకు ఆసరా ఒక ఫౌండేషన్ ఉంది, స్వచ్ఛందంగా నేను పలు సేవలు చేసుకున్నా, ప్రజలు గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు మాటకు వాస్తవం, ప్రజలు గెలిచిన. కానీ రాజకీయంగా నా విధులకే ఆనాడే ఉండాలంటే మా మునుగోడులో బై ఎలక్షన్లు వస్తే ఈడ ఉన్న గంట సేపటి మనిషి ఈ గంటకు మారిండు, ఈ గంట మనిషి ఆ గంటకు మారిండు. నేను ఇంతవరకు కూడా అంటే నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తిగా నేను పనిచేస్తుంది తప్ప పదవి కోసం ఆశపడాలనుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీల బై ఎలక్షన్స్లో బీజేపీకో మరి బీఆర్ఎస్కు ఇంకో కప్పగంతులు వేసేవాడిని, అవకాశం కోసం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ బీసీలకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే శివశంకర్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి మునుగోడు బీసీ పద్మశాలి ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్లేస్ మునుగోడు నియోజకవర్గం. అదే మునుగోడు నుంచి మొన్న వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో శివశంకర్కి ఇవ్వచ్చేమో కదా. అక్కడ ఉన్నటువంటి ఏమైనా సామాజిక వర్గాలు అడుగున్నాయా? నల్గొండ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అడుగున్నారా ఏంటి అసలు? ఖచ్చితంగా మీరు చెప్పేది వాస్తవం. రాజకీయంగా నన్ను కొంత వ్యక్తులు
కొంత సమాజం మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టమాట వాస్తవం. ఓకే. రాజకీయంగా అనదొక్కాలి, మరి అంటే అన్ని రకాల అనదొక్కాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. కానీ మనం చేస్తున్న సేవను ప్రజలు గుర్తించి ఇప్పుడు ప్రజల్లో బతుకున్నాం ఇప్పటివరకు కూడా. ఓకే. కానీ ఏది జరిగినప్పుడు కూడా అంతిమంగా ఆనాడు కవితమ్మ మాట్లాడిన 23 మాట కానీ మేము ఈరోజు మాట్లాడుతున్న మాట కానీ నేను కాదు, నాలాంటి ఎంతోమంది బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, మరి పాముల కులం వార్డు నెంబర్ కావాలి, పాముల కులం పైన సర్పంచ్ కావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎస్, యూపీఎఫ్ మీరు చెప్తున్నటువంటి యునైటెడ్ పులే ఫ్రంట్ అలాగే జాగృతి రెండు అనుబంధంగా పనిచేస్తూ ఏదైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీలో కేటీఆర్కి కవితకు పడట్లేదని, కేసీఆర్ కవితను దూరంగా పెట్టిండని, అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరైందని ఇవన్నీ వార్తలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరే బీఫామ్లు ఇచ్చేటువంటి స్థాయి ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? ఒక పార్టీగా ఆవిర్భవించడానికి ఏమైనా అవకాశం కనబడతా ఉందా? ఒకటి మాత్రం వాస్తవం అండి, బీసీలకు మాత్రం బీఫామ్లు ఇచ్చేది మాత్రం గ్యారంటీ. ఓకే. అది మాత్రం సత్యం చెప్తున్నాం. అది పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ, కానీ బీసీలకు మాత్రం ఏ పార్టీ ఇస్తుంది? ఏ పార్టీ అనేది బీసీ రాజ్యాధికారం రావడమే లక్ష్యం అండి. అది బీసీ రాజ్యాధికారం రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ప్రయత్నం ఇప్పిస్తాం కూడా. అది ఎవరైనా కావచ్చు, ఎందుకంటే సంఖ్యాపరంగా ఉన్నాం, ఓట్ల పరంగా ఉన్నాం. మా ఓట్లు మేము వేసుకుంటాం. ముందు మీరు మాకేంటి మీకేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కనబడతా ఉన్నాయి, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కనబడతా ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా మంది ఖాళీలు అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మేజర్ కార్పొరేషన్లు, మేజర్ గ్రామ పంచాయతీలు, వీటన్నిటిలో మరి మినిమం రిజర్వేషన్ ఏమైనా కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ అష్యూరెన్స్ ఇవ్వబోతా ఉందా? మీరేమైనా ఆ రకంగా పావులు కలపబోతా ఉన్నారా? మీరు మొన్న రాజ్యసభ వదిరాజుకి ఇవ్వడం కూడా చూడండి, అది బీసీలకు ఇచ్చిన విజయంగా భావించాలి. ఓకే. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మీరు చెప్తే మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, సర్పంచ్లు, ఎంపీటీసీలు కావచ్చు, 50% రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అది బహుజనుల ఎజెండాగా కేసీఆర్ కూడా ఆలోచనలో ఉన్నటువంటి, మదిలో ఉన్నటువంటి ఆలోచన నాకు తెలిసి అందరి పట్ల అందరికి భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపు రాబోయేది బీసీల రాజ్యం, బహుజన రాజ్యం అంటే అది తిరుగులేదు. అది గుర్తుపెట్టుకో. ఏ పాటైనా రావాల్సిందే. బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రులు ఏ పాటైనా బీసీలు చెప్పమియాలా? ఓకే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఓట్లు వేయించుకోవాలతావు? ఎట్లా సాధ్యమవుతుంది? ఒక బొల్ల శివశంకర్ ఆపేస కాదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ ఉద్యమం 6 అడుగు గ్రామాన వెళ్ళిపోతుంది కదా. ఒక వ్యక్తిని ఆపుతా ఏది కాదు సమస్య. ఇలా బొల్ల శివశంకర్ను వచ్చేటువంటి ఎన్నికలలో బీసీల తరపు నుంచి నిలబెట్టి గెలిపించుకునేటువంటి ప్రయోగం ఏమైనా చేయబోతా ఉన్నారా? బొల్ల శివశంకర్ లాంటి వాళ్ళను, యూపీఎఫ్లో తిరిగేటువంటి వాళ్ళను, బీసీ నాయకులను 119 నియోజకవర్గాలు ఇప్పుడు ఉన్నాయి, బైఫర్కేషన్లో 160 అయితే కనీసం 80-85 మందిని బీసీలకు టికెట్లు ఇచ్చేటువంటి శక్తి కవిత తీసుకోబోతా ఉన్నారా? 200% ఇది గ్యారంటీగా చెప్పగలుగుతున్నా. రాబోయే రోజుల్లో బీసీలకు మీరు చెప్తున్నట్టుగా 40 నుంచి 45%, 50% బీసీలకు టికెట్లు ఇవ్వడం గ్యారంటీ. చట్టసభలో బీసీలు ఉండడం గ్యారంటీ. ఇది 100% కవిత గారు కంకణ బద్దులై పనిచేస్తున్నారు. మీరు మొన్న చెప్తున్నా, మొన్న మహబూబాద్లో కూడా బీసీ బిడ్డలకు ఓటేసుకోమని చెప్పి స్వచ్ఛందంగా కూడా మనం గెలవాలని చెప్పినటువంటి ఒక బీసీకి పట్ల ఆమెకు ఉన్నటువంటి అంకిత భావం కళ్ళ ముందు పడుతుంది అలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేనప్పుడు మరి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, అది పక్క పెట్టి ఇండిపెండెంట్ లో చాలా మంది అలా బీసీ అభ్యర్థులు ఉన్నారు. మరి గెలవాల్సిన అవసరం ఉంది. మనం బీసీ లేఖం కావాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కూడా తను 100% నిర్ణయం అనేది బీసీల పట్ల అని చెప్పేసి కూడా స్పష్టమైపోతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ లిక్కర్ స్కామ్ను బయటికి తీయచ్చేమో అని చెప్పేసి అంటా ఉన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో ఏమైనా కవిత భయాందోళనకు గురైతా ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి జైల్లో ఉపయోగించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏమైనా భయాందోళన కనబడతా ఉందా? నేను ఏమంటున్నా, స్కీములు అనేది క్లియర్గా బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి వంట పట్టిన రాజకీయాలు. ఓకే. భూమి నుంచి ఆకాశం దాకా స్కామ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ కేసులు వేయడం, లొంగ తీసుకోవడం, వాళ్ళని ముఖ్యమంత్రులు చేసుకోవడం, లేకపోతే వాళ్ళ కేంద్ర మంత్రులు వేయడం, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళే రైడ్ చేపించడం, రైట్ చేపించి వాళ్ళని మళ్ళీ వశపరచుకోవడం, ఇవన్నీ చేస్తుంది. మన కళ్ళ మనం చూస్తున్నాం కదా. ఈడీ, సిబిఐ కేసులు 100 కేసులు ఉంటే ఒక కేసు కూడా నిరూపణ కానటువంటి పరిస్థితి అనిపించింది. మరి అదే ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు నీ పార్టీలో ముఖ్యమంత్రులు ఇస్తారు అంటే నీకు ఏమాత్రం ఉందంటే ఈ కేసులు పెట్టడం కోసమే, పార్టీ మారడం కోసం చేస్తున్నటువంటి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పి క్లియర్గా గుర్తుపడుతుంది మనకి. ఇలా కేవలం బీసీల రాజ్యాధికారం కోసమే పనిచేస్తుందా యూపీఎఫ్, అలాగే తెలంగాణ భారత జాగృతి, లేదంటే ఇంకేదైనా కార్యక్రమాలను తీసుకోబోతా ఉన్నారా? వర్గీకరణ అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉంది, అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కనబడతా ఉంది, ఇంకా చాలా విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఆ విషయాలపైన ఏమైనా పోరాటం కొనసాగించడానికి అవకాశం ఉందా? 200% ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలు 400 నుంచి 500 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది కవితమ్మ. ఇవాళ వాస్తవాన్ని కూడా అది
మరి అది పేద ప్రజల సమస్యలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీల నెరవేర్చేటువంటి దానిలో నిలదీయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పడంలో మరి చేయాల్సిన అవసరం చెప్పడంలో కవితమ్మ విజయం సాధిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు గుర్తించే పరిస్థితి దాకా వచ్చిందంటే కూడా అది కేవలం కూడా ప్రజలు కోసం చేస్తున్న పోరాటం గుర్తించాలి. ఆ పోరాటం బీసీల పట్ల ఉన్నప్పటికీ కూడా బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా మరి వాళ్ళకి రావాల్సిన హక్కులను కూడా మరి మాట్లాడుతుంది. మైనార్టీలకు కూడా 10% బీసీలో చూపించిన మైనార్టీలని ఆ 10% మైనార్టీలకు కూడా సపరేట్ చేయాల్సిన అవసరం చెప్పి కూడా కవితమ్మ చెప్తుంది మన స్పష్టంగా. ఒక సమాజం కాదండి, సబ్బన్న వర్గాలు సబ్బన్న కులాల కోసం పనిచేసే విధంగా పనిచేస్తుంది కవితమ్మ. ఈడబ్ల్యూఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అనేది ఒక గుదిబండగా మారింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 60-70 మార్కులు వచ్చి ఈడబ్ల్యూఎస్ ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు 40-50 వచ్చినా కానీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అసలు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటూ చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్కు ఈ పూలే ఫ్రంట్ అనేది వ్యతిరేకమా, కవిత వ్యతిరేకమా, ఏంటి అసలు? 100% ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకమని చెప్తున్నాం క్లియర్గా. పేద ప్రజలకు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవసరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీలకు రావాల్సినటువంటి వాళ్ళ సంఖ్యాపరంగా ఉన్నటువంటి హక్కులు రావాల్సింది. అది రాకుండా ఇప్పుడు 27% చెప్తున్న దాంట్లో 8% కూడా విద్యాపరంగా సెంట్రల్ యూనివర్సిటీలో అవకాశాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో ఆనాడు మండల్ కమిషన్ ఆధారంగా వచ్చినటువంటి మరి సిఫారసులు ఇంతవరకు మూలపడడం కారణం ఏందండి? ఇప్పుడు 27% రిజర్వేషన్ అమలు చేయాలంటే కూడా ఎందుకు అమలు కాలేకపోతున్నాయి? ఇప్పుడు ఈడబ్ల్యూసీలో ఉన్నటువంటి ఆనాడు ఆగమేఘాల మీద అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా, ఎలాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు లేకుండా రాత్రే మరి నువ్వు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్తో తీసుకొచ్చి ఇలా పేద ప్రజల్ని ఇలా బహుజనులు రావాల్సిన హక్కులు కారవేస్తున్నాం. మేము కాదంటలేం, వాళ్ళకి ఇవ్వండి, కానీ మాకు కూడా హక్కు ఇవ్వండి అంటున్నా. నీ 10% తీసుకుంటేందుకు మాకు అన్యాయం చేస్తున్నావే. మరి బీసీలం 50-70% ఉన్న బీసీలకు ఎందుకు చట్టం చేయకపోతున్నావు? తేవాల్సిన అవసరం కదా. నీకు అది తప్పుగా భావిస్తున్నావు. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్కి మేము ఖచ్చితంగా వ్యతిరేకమే. తెలంగాణ రాష్ట్రంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి. దాంతోపాటుగా బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి కొన్ని సంఘాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీసీ జాతీయ సంఘం అని చెప్పేసి, అలాగే ఇంటలెక్చువల్స్ ఫోరం అని చెప్పేసి ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. వారందరినీ కలుపుకొని ఇప్పటికి మీరు బహిరంగ సభలు కొన్ని చేయడం జరిగింది. వాళ్ళందరినీ యూపీఎఫ్లో భాగస్వామ్యం చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఖచ్చితంగా మీరు చూస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇప్పటి వరకు కూడా చాలా ప్రజా సంఘాలు నిన్న చూసినాం. ఆర్కేసీ సంఘం కూడా కవితమ్మ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు హర్షం వ్యక్తం చేసింది. రేపు జరగబోయేటువంటి నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా ప్రజా సంఘాలు అందరూ వస్తున్నారు. కాబట్టి ఒక బీసీలకు ఉన్నటువంటి కుల సంఘాల నాయకులే కాకుండా, బీసీ ఉద్యమకారులే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులను కూడా మరి భాగస్వామ్యం చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా మేము పునాదిగా ముందు వరుసలో పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను బీసీ కుల సంఘాలను కూడా ముందు వరుసలో పనిచేస్తాం. ఇప్పటికే ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎక్స్ మినిస్టర్లు ఇట్లా చాలా మంది ఉంటారు. వారి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా ఎందుకు లభించట్లేదు? అసలు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కేవలం ప్రజా సంఘాలు, కుల సంఘాలు వీటితోనే జరుగుతూ ఉంది. ఏ ఎక్స్ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎందుకు మీతో పాటుగా కలిసి రావట్లేదు? అసలు ఎక్కడో దగ్గర ఒక ఎమ్మెల్యే గారికో లేకపోతే ఏదన్నా చిన్న పనులు కూడా రాలేకపోతుందో, లేకపోతే ఇబ్బందిగా కవితమ్మ ఇదిలోకి ఇష్టపడి రాలేకపోతుందో తెలియదు. కానీ మొత్తం మీద 100% కవితమ్మకు ప్రజలు ప్రమర్థం పడుతున్నారండి. ప్రజలు భాగస్వామ్యం పెరిగింది. ప్రజల్లో ఎక్కడ పోయినా వేలాది మంది ప్రజలు ఇలా అన్ని కుల అట్టడుగు అన్ని కూడా ఇలా స్వాగతం చెప్తున్నాయి. కొంతమంది నాయకులకు ఇలా బీసీ చేసే ఉద్యమం కూడా వాళ్ళకు కళ్ళ మంటగా మారొచ్చు, వాళ్ళకు భయం ఏర్పడవచ్చు. ఏంది మేము ఇలా 40% 40 మంది ఎమ్మెల్యేలు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, వీళ్ళకెళ్ళి మాకు 20 మంది 30 మంది పీకేమంటుంది కవితమ్మ, మరి పీకేమంటే మేమేటి పోవాలి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా మంట ఉండొచ్చు. మంట ఉంది. ఆ మంటను కూడా పూర్తిగా కవితకు ఇబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ప్రజలందరం కూడా కుల సంఘ నాయకులం, బహుజనులు అందరం కూడా తన వెంట నడుస్తాం, కష్టం తను కాపాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎంతమంది బీసీలను గెలిపించుకోవడానికి మీకు అవకాశం ఉంది? అసలు మనం కాదండి, బీసీ ప్రజల భాగస్వామ్యం వచ్చిందా? 100%. మేము ఇప్పుడు ఖమ్మం జిల్లా చరిత్రలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం మీరు తెలుసుకోండి. చాలా గొప్ప రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 500 నుంచి 1000 మంది సభకు రౌండ్ టేబుల్ సమావేశం కండి ఒక సభ లెక్క అయింది. అది ఒక సభ లెక్క ఉదయం 2 గంటల 1 గంటల స్టార్ట్ అయితే సాయంకాలం 8 గంటల రౌండ్ టేబుల్ అండి. అంటే భాగస్వామ్యం ప్రతి ఒక్క వ్యక్తికి, ఆ వ్యక్తి కుల సంఘ నాయకుడు వచ్చి తను స్వేచ్ఛగా తను చెప్పుకోవాల్సిన విషయాన్ని చెప్పించి మరి రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కు ఏ విధంగా రావాలి, మన కులాల్లో ఉన్నటువంటి ఈ లోపాలన్నీ కూడా చెప్పుకునే స్థాయికి గ్రామాన మండలాన్ని తీసుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాం.
యూపీఎఫ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జరుగుతూ ఉన్నాయి 3 స్థానాలలో. ఒకవైపు వరంగల్కి సంబంధించి, ఒకవైపు కరీంనగర్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో. అసలు ఈ వీటి విషయంలో ఎట్లా విశ్లేషించుకున్నారు? ఏ అభ్యర్థులకు తరపున మీ యొక్క ప్రచారం కొనసాగింది? అసలు ప్రచారం చేసిరా ఏమన్నా? ఒకటి, ఉమ్మడి అభ్యర్థిగా బీసీ నాయకులు కానీ బీసీ కవితమ్మ కానీ ఎవరు కూడా మేము సూచించిన పరిస్థితి కనిపించలేదండి. ఓకే, అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తుల్లో బీసీలో అనే వాళ్ళు పోటీ చేస్తారు. ఖచ్చితంగా బీసీలకే మనం ఓటేసుకోవాలి, బీసీలే గెలిపించుకోవాలి. అది క్లియర్ కట్. అది యూపీఏఎఫ్ ఎజెండా, కవితమ్మ కూడా చెప్పే ఎజెండా. అది క్లియర్. బహుజనుల ఎజెండానే కవితమ్మ ఎజెండా. అది క్లియర్. అలా ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో కూడా బహుజనుల ఎజెండా కవితమ్మ ఎజెండా అండి. ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోబోతా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. గ్రామ సర్పంచులను కనీసం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా యూపీఎఫ్, మీరు యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమే బీసీల రాజ్యాధికారం కాబట్టి ముందుగా ఇక్కడి ప్రారంభించాల్సినటువంటి అవసరం. ఆ కార్యాచరణ ఏమైనా చేయబోతా ఉన్నారా? మీరు మంచి మాట్లాడారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం కూడా ఏంటంటే రాష్ట్రంలో 130 కులాల వారిగా కనీసం వార్డు నెంబర్ గెలవని కులాలు, కనీసం సర్పంచ్ గెలవని కులాలని గుర్తిస్తున్నాం. ఎక్కడ సంఖ్యాపరంగా ఉన్నారు వాళ్ళు, రాజకీయంగా ఎవరికి అవకాశం వస్తుంది, రాజకీయంగా ఎవరు గెలగలుగుతారు అనేటువంటి వాళ్ళని గుర్తుపట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి పార్టీలో వాళ్ళకు అవకాశం ఇప్పించే ప్రయత్నాన్ని సాగిస్తున్నాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం వాళ్ళందరినీ కూడా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా 2028 వచ్చేటువంటి ఎలక్షన్స్లలో బీసీనే ముఖ్యమంత్రి అని కవిత నోటి నుంచి వెళ్ళి పలికించేటువంటి శక్తి శివశంకర్కు ఉందా? అది కాలం నిర్ణయిస్తారు ఖచ్చితంగా. అది కవితమ్మ ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి రావాలనేది ప్రజల అభిప్రాయం కోరుకుంటే తప్పనిసరి అవుతుంది. కేసీఆర్ గారు ఆనాడు కూడా మరి సామాజిక తెలంగాణ కోరుకునే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితి వస్తుంది. దాంట్లో అభిప్రాయం తప్పవలసిన అవసరం లేదు. అంటే చివరి లక్ష్యం మీద అదే అంటున్నది కదా, రాజ్యాధికారం లక్ష్యంగానే పనిచేస్తుంది కవితమ్మ, బీసీల కోసమే అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఆ మాట ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడడం కోసం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు వెనుకబడి అగ్ర కులాల నాయకులు అందరి కోసం పనిచేసే లక్ష్యంగా పనిచేస్తుంది కవితమ్మ. దాంట్లో వాళ్ళకు రావాల్సినటువంటి 50% రిజర్వేషన్ దక్కించే విధంగా, పార్టీని ఒప్పించే విధంగా, పార్టీని మెప్పించే విధంగా ఆ దాంట్లో భాగంగా ఆ గ్రామాల వారిగా, ఆ మండలాల వారిగా, ఆ కులాలకు చైతన్యం కల్పించే పరిస్థితి గ్రామాన్ని చైతన్యం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ ఉద్యమాన్ని కూడా పునాది కాబోతుంది కవితమ్మ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది బొల్ల శివశంకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎలక్షన్స్లలో 80% కనీసం 50-60% వరకు కూడా బీసీ ఎమ్మెల్యేలు ఉండబోతున్నారనేటువంటి మాట చెప్తూనే ఇక బీసీల అవేర్నెస్ కోసం, బీసీల హక్కుల కోసం, బీసీలకు సంబంధించినటువంటి ప్రతి విషయాలలో కూడా ఒకవైపు భారత జాగృతి, దాంతోపాటుగా యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ 2 కూడా సంయుక్తంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలతో వారు ముందుకెళ్తారు.